వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఏమైంది? కంచుకోట లాంటి నియోజకవర్గాలను ఎందుకు కోల్పోతుంది? అమేథీలో అభ్యర్థిని ప్రకటించాలంటూ కార్యకర్తలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది? అసలు అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక కారణమేంటి? ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కంచుకోట అమేథీ లోక్సభ అభ్యర్థి ఎవరనేది స్పష్టత రాలేదు. అయితే అభ్యర్థి ప్రకటన కోసం ఎదురుచూసి విసిగిపోయిన కార్యకర్తలు అమేథీ నియోజకవర్గంలో ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం బయట అభ్యర్థిని ప్రకటించాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అమేథీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికైన రాహుల్ గాంధీ 2019లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్మృతి ఇరానీ 4,68,514 ఓట్లు సాధించగా రాహుల్ గాంధీ 4,13,394 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. ఈసారి ఎన్నికల్లో మరోసారి తాను గెలుస్తామంటూ స్మృతి ఇరానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. అమేథీ, వైనాడ్ ఈ 2 స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అమేథీ నుంచి రాహుల్, రాయ్బరేలీ నుంచి ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతారని కాంగ్రెస్ వర్గాల నుంచి లీకులు కొనసాగుతున్నాయి. మరో 2 రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతుండగా సహనం కోల్పోయిన కార్యకర్తలు తమ లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాలని ఆందోళన చేపట్టడం ఆసక్తికరంగా మారింది.